వారం రోజులు గడిచినా చిన్నారి జాహ్నవి జాడ తెలియడం లేదు. 6 రోజులుగా బాలిక కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తొలి మండలం దొండవాక పరిధి సిహెచ్ అగ్రహారంలో పామాయిల్ తోటలో ఈ నెల 6న 2 ఏళ్ల జాహ్నవి అదృశ్యమైంది. చిన్నారితో పాటు అదృశ్యమైన సునకం మంగళవారం ఇంటికి వచ్చి వెళ్లిపోగా దానిని బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ యువకులు పట్టుకుని తీసుకువచ్చారు. ఇవాళ కుక్కపిల్లకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవులకు పంపనున్నారు. దాని వెంటే డాగ్ స్క్వాడ్ ను కూడా పంపనున్నారు. మొత్తం 12 బృందాలుగా విడిపోయి పాప కోసం గాలిస్తున్నారు. ఇవాళ కుక్కపిల్లకు జీపీఎస్ ట్రాకర్ ను అమర్చి అడవులోకి పంపడం ద్వారా కేసులో పురోగతి లభిస్తుందని భావిస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు జాహ్నవి జాడ అయితే దొరకలేదు. అయితే కుక్కపిల్లకు అటు జీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవులకు వదిలే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఏంటి ఈ రోజు ఏం చేయబోతున్నారు మొత్తంగా? రోజుకి 7 రోజులు గడుస్తుంది. పోలీసులు అయితే 10 బృందాలుగా వెళ్ళిపోయి మొత్తం అడవిని అయితే చెక్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. మరో పక్క చిన్నారి తల్లిదండ్రులు అయితే వాళ్ళ రోదన అయితే వెళ్తున్నా తెలుస్తున్నా ఉంది. వారి వేదన అరణ్య రోదనగా మిగిలిపోతుందా, లేకపోతే పోలీసులు అయితే ఈ పాపను అయితే వెతికి పట్టుకోవడంలో సక్సెస్ అవుతారా అనేది మన ముందున్న ప్రశ్న. అలాగే ఈ పాప త్వరగా తల్లి ఒడికి చేరుకోవాలని ఈ వార్త చూస్తున్న ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ పాప అదృశ్యం అయితే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పాప తిరిగి తల్లి ఒడికి చేరుకోవాలని ప్రజలంతా వారి ఇష్టదైవాలను అయితే ప్రార్థిస్తున్నారు. మరో దైవాలను అయితే తన ఒడికి చేరుకుంటుందనే ఆశాభావంతో అయితే ఆమె ఆశగా ఎదురు చూస్తుంది. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ చిన్నారి కూడా వీళ్ళని కుక్క అయితే బుధవారం అయితే తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి తిరిగి అడవిలోకి వదిలే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. యానిమల్ అటాక్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగలేదు. కేవలం ఇది కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అంటే ఇప్పటికే పోలీసులు డాగ్ స్క్వాడ్ అయితే ఈ సంఘటనా స్థలానికి అయితే చేరుకుంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ కుక్కకైతే జీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. దాని వెనకే ఈ డాగ్ స్క్వాడ్ కూడా వెళ్ళనుంది. పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే మకాం వేశాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీవ్రంగా ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నాయి.